2023 కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగిత్యాల चतुर्भुजे चंद्रकलावतंसे पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयनालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा నవ్య గర్ల్స్ జూనియర్ కాలేజ్ మన కళాశాల స్థాపించబడి ఇప్పటికీ 7th ఇయర్, మొత్తం ఇప్పటికీ 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 2020 కరోనా టైంలో కూడా అందరు కాలేజీలు తీసేస్తుంటే మన కరెస్పాండెంట్ సార్ నరేష్ సార్ ఇచ్చిన ధైర్యంతో మనము కంప్లీట్లీ గర్ల్స్ జూనియర్ కాలేజీని ధైర్యం చేసి పెట్టడం జరిగింది. అదొక పెట్టినప్పుడు ఒక చిన్న విత్తనంగా ఉండి ఇప్పుడు ఒక వృక్షంగా మారిపోయింది. అంటే ఇంతమంది స్టూడెంట్స్ మనకు ఒక 6 సంవత్సరాల నుంచి ఒక 6 బ్యాచెస్ బయటకు వెళ్ళినాయి. మన కళాశాల యొక్క అదృష్టం ఏంటంటే పెట్టడంతోనే రాష్ట్ర స్థాయిలో కూడా 2nd, 3rd ర్యాంకులో ఇంటర్మీడియట్లో కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనకు లభించిన ఆచార్యులు, మీకు టీచింగ్ చేసే అధ్యాపకులు కూడా మేడమ్స్ కానీ సార్స్ కానీ లెక్చరర్స్ మినిమం 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న సార్స్ మనకు దొరకడం జరిగింది. కాలేజ్ పెట్టినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆ లెక్చరర్స్ మన కాలేజీలో కంటిన్యూ అవుతున్నారంటే మనము అంటే నవ్య గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇచ్చే పిల్లల యొక్క రిజల్ట్, మరి మేనేజ్మెంట్ మన సార్లపై చూపించే గౌరవం, మరి వాళ్ళు కూడా అంత కష్టపడి కళాశాలకు మరి మీకు మంచి మార్కులు తెప్పించడానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఒకసారి క్లాస్ ఎస్ఆర్ను దానికి తగ్గట్టు మనకు మంచి స్టూడెంట్స్ అంటే మీలాంటి బ్రైట్ స్టూడెంట్స్ మనకు రావడం జరిగింది. నిజమా కాదు? ఇవాళ బ్రైట్ స్టూడెంట్స్ అన్నా నాట్ ఓన్లీ స్టడీ ఇన్ యాడ్ యాక్టివిటీస్. సో నెక్స్ట్ మనకు ఈ స్పీచెస్ తర్వాత మన స్టేజ్ ప్రోగ్రామ్ తర్వాత డాన్సెస్ కూడా చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు. మనకి ఎవ్రీ ఇయర్ 36, 434 ఈ విధంగా ఒక 2-3 మార్కులు మాత్రమే తక్కువ వస్తుంది. సిఈసి అయినా ఏదైనా ఒక ఓన్లీ ఐపీ మార్క్స్ కాదు, ఎంసెట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ మనకు 7000 ర్యాంక్ అండ్ 11 ర్యాంక్స్ నీట్లో యాక్టివేట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు న్యూ జాయిన్ 500 ఎంతమంది చేస్తారో మర్చిపోయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఫస్ట్ మనకు ఏదైనా సాధించాలంటే వెంటనే రాదు మనము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక మనసులో కూడా ఒకటి అనుకోవాలి. ఆ ధైర్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎంత కష్టాలైనా కూడా మనము ఎదిరించి ముందుకు తీసుకెళ్తాం. అవునా? సో నిజంగా మన నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాల మేము పెట్టినప్పుడు చాలా తక్కువ మంది స్ట్రెంత్, కేవలం 30 మంది స్ట్రెంత్తోని ప్రారంభమై ఇవాళ సుమారు 200 మంది విద్యార్థులు, ఓన్లీ అమ్మాయిలు. ఇది ఓన్లీ కో ఎడ్యుకేషన్ అయితే కనుక ఇంకా ఎక్కువ ఎదుగుతుండే కావచ్చు, కానీ ఓన్లీ అమ్మాయిలే 200 మంది అమ్మాయిలతోని నడుపుతున్నాం ప్రస్తుతానికి. సో ఇక్కడసారి చెప్పినట్టు ఇది లాభాలలో నడుస్తున్న కళాశాల కాదు, లాభాల కోసం పెట్టిన కళాశాల కాదు. నిజంగానే కనుక డబ్బు లాభాలు బ్యాలెన్స్ షీట్ వేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుంటే కనుక ఈ కాలేజీని ఒక 3 సంవత్సరాల క్రితమే మేము తీసేయాల్సిన పరిస్థితి. కానీ మేము అలా అనుకోలేదు. ఖచ్చితంగా మనకు ఈ ఏరియాలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అట్లాగే కొంత మంచి ఆలోచనతో ఉన్న పేరెంట్స్ ఆశలకు అనుగుణంగా మనం కాలేజీ నడపాలి. దీన్ని నష్టమైనా పర్వాలేదు, ఎందుకంటే మనకు నలంద డిగ్రీ కాలేజ్ ఉంది,
సో నలంద డిగ్రీ కాలేజ్ బ్యాకప్ ఉంది కనుక నేను దీన్ని నడపగలుగుతా అనేటువంటి ధైర్యంతోనే లెక్చరర్స్ సహాయంతో వాళ్ళంతా మంచి రిజల్ట్ తీసుకురావడం. పెట్టిన ప్రతి సంవత్సరం నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నప్పటి నుంచి కూడా మన కాలేజీకి ప్రతి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సిఈసీలో స్టేట్ ర్యాంక్, స్టేట్ 3rd, స్టేట్ 4th, స్టేట్ 2nd అట్లా మార్కులు రావడం. దానికి పిల్లలు కూడా, మీ సీనియర్ అమ్మాయిలు కూడా చాలా సహకరించారు. సార్ తక్కువ స్ట్రెంత్ ఉందనేటువంటి బాధ లేకుండా వాళ్ళు ఉన్న స్ట్రెంత్తో వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేస్తూ, లెక్చరర్స్ని ఎంజాయ్ చేస్తూ, లెక్చరర్స్ చెప్పే లెక్చర్స్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చదువుకొని కష్టపడి చదివి కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారు. వాళ్ళ రిజల్టే ఇవాళ ఇంతమంది పిల్లలు జాయిన్ కావడానికి, ఇంతమంది పేరెంట్స్కి మాకు నమ్మకం కలిగించడానికి కారణం. కష్టం, వాళ్ళు పడ్డ కష్టం ఈ కాలేజీ ఎదుగుదలలో ఎంతో ఉంది. అట్లాగే లెక్చరర్స్ కూడా చాలా శ్రద్ధగా, అంటే నిజంగా ఒక కార్పొరేట్ కళాశాల స్థాయి మార్కులు ఇవాళ మనం ఇక్కడ తీసుకురాగలుగుతున్నాము అని అంటే పేరెంట్స్కి నమ్మకం కలిగిస్తున్నాం అంటే ఇది నేను ఒక్కనో ఈశ్వర్ సార్ కూడా కష్టపడితే కాదు, ప్రతి లెక్చరర్ కూడా డెడికేషన్గా పనిచేయడం, వాళ్ళు పిల్లలతోని అంత కలిసిపెలిసి పనిచేయడం వల్లనే ఇవాళ ఇంత మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ కాలేజీలో జాయిన్ అయినందుకు ఫస్ట్ ఇయర్ పిల్లలందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, ఇక్కడ కూడా అంటే ఇవాళ చాలామంది పేరెంట్స్ జగిత్యాల అంటే ఇవాళ ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ ఒకసారి అభినందన తెలియజేస్తుంది. ఎందుకంటే మీరంతా మీ పేరెంట్స్ మాట విన్నారు. ఇవాళ నేను చూస్తున్న డిగ్రీ కాలేజ్ చూస్తున్న తర్వాత బయట తిరుగుతున్న యూనివర్సిటీలు అక్కడిక్కడ వెళ్తుంటాం కనుక మాకు తెలుస్తుంటుంది చాలామంది పేరెంట్స్ ఇవాళ వాళ్ళకు ఆర్థిక స్తోమత లేకపోయినా అప్పులు చేసి మరి చిట్టీలు కట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ, వ్యక్తిగత సంతోషాలను త్యాగం చేస్తూ, ఆస్తులు అమ్ముకుంటూ కార్పొరేట్ కాలేజీలలో చదివిపిస్తున్నారు. అక్కడికి వెళ్తే ఏదో గొప్ప మార్కులు వస్తాయని కాదు, 500కు 600 మార్కులు వస్తాయని కాదు. ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఉంటే అమ్మాయిలు మా చేతిలో ఉండడం లేదు, మేము చెప్పినట్టు వినడం లేదు అనేటువంటి ఒక భయానికి, ఇక్కడ ఉంటే వాళ్ళు మాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడైతారో అనే భయానికి పేరెంట్స్ తీసుకెళ్ళి ఇవాళ పాపం వాళ్ళకు స్తోమత లేకపోయినా కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారు. నేను చాలా లాంటి ఏరియాలకు వెళ్ళిన అమ్మాయిలు మళ్ళీ ఇక్కడికి రావట్లేదు, పేరెంట్స్కు భారం అవుతుందని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళకి రావట్లేదు. దాంతో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో సీట్లు వస్తున్నాయి, ఫ్రీ సీట్లు వస్తున్నాయి, ఎంతమంది నిజంగా సక్సెస్ అవుతున్నారు అంటే వెరీ మినిమల్ పర్సంటేజ్. వెళ్ళిన ప్రతి ఒక్కరు సక్సెస్ కావడం లేదు. సో అందుకని పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే మీ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి పోగేసి మిమ్మల్ని కష్టపడి చదివిపిస్తున్నారు. ద్వారా మీ సత్ప్రవర్తన ద్వారా మీ తల్లిదండ్రులు గర్వించే స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలి. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరితోనో పోల్చుకోవడం, ఎవరో ఒకరు క్లాస్లో కొంత డబ్బున్న వాళ్ళు ఉంటారు, పక్కింటి వాళ్ళు ఎవరో ఉంటారు, వెళ్తే అక్కడ కొంతమంది పిల్లలు నిజంగా వాళ్ళు మెచ్చుకోవచ్చు. చాలా పూర్ హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరెంట్స్ కూడా కలిసి మనకి ఏంటంటే సేమ్ చాలా కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి కూడా చదువుకొని వాళ్ళు వచ్చారు. అంటే కార్పొరేట్ కాలేజీలలో చదివితేనే ఇంజనీరింగ్ వస్తుంది అనేటువంటిది తప్పు మాట. ఎక్కడ చదువుకున్నా కూడా మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధించు. దానికోసం మనం ఏదో పెద్ద లక్షలు ఖర్చు పెట్టి చదవాల్సిన అవసరం లేదు. మీరు హెచ్చించాల్సిందల్లా భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చిన టైంకి అయితే ఖర్చు అయితే లేదు కదా. సో ఆ టైంని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా రావచ్చు. ఇంకా కొంతమంది పేరెంట్స్ పిల్లలు కూడా స్కూల్ డేస్ పూర్తి చేసుకొని మీరు ఇంటర్లో అడుగు పెడుతున్న సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్ జీవితం ఒకలాగా ఉంటుంది, కాలేజ్ జీవితం ఒకలాగా ఉంటుంది. ఈ కాలేజ్ జీవితంలో మీరు మీ భవిష్యత్తును అందంగా మలుచుకొని మీ సమాజంలో ఒక మంచి పౌరులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, మీ అందరికీ తెలుసు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మీ ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు అన్నది ముఖ్యంగా ఆడపిల్లలు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మీ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకొని మీరు ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇందాక నరేష్ సార్ గారు అన్నీ వివరించారు. మీకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మీరు ఎట్లా దారి తప్పుతున్న అన్నింటినీ సార్ గారు చాలా వివరంగా వివరించారు. ఇది ఒక స్పీచ్లా కాకుండా మీరు అందరూ ఆలోచించి
మంచి మార్గంలో ముందుకు నడిచి మీ జీవితాల్లో ముందు ముందు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ ఎప్పుడైనా డిమోటివేట్ అయితే మంచి మహానుభావుల పుస్తకాలు చదవండి. వివేకానందుడు, అబ్దుల్ కలాం, డాక్టర్ అంబేద్కర్ గారు ఇలాంటి బుక్కులు చదివినప్పుడు మీకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఆ బుక్కులన్నీ ఒక్కసారి సెల్ ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టి అలాంటి బుక్కులు చదివినప్పుడు మీరు ఎలా ముందుకు సాగాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని మీకు అర్థమవుతుంది. మీరు భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటే మీ తల్లిదండ్రులు, మీ కళాశాల యాజమాన్యం కూడా సంతోషంగా వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తారు. ఇందాక సార్ చెప్పినట్టు మెడిసిన్ నీట్లో ర్యాంకులు, ఇంకా ఎంసెట్లో ర్యాంకులు ఇలాంటివన్నీ వివరించారు. మీరు కూడా సమయాన్ని వృధా చేయకుండా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండాలని నేను కూడా కోరుకుంటూ, ఇంతకుముందు సార్ ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పారు. నేను కూడా ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో టైం అంతా వేస్ట్ చేసేది. ఒక్క పని అయ్యేది కాదు. అది మనల్ని ఎట్లా అంటే ఒక 5 నిమిషాలు చూస్తామని మొదలు పెడతాము, అది గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు, అయినా వాడతాం మనం ఫోన్లు. అలా కాకుండా మీ స్టడీ పరంగా వాటిని ఉపయోగించుకొని మీరు ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. MBBS 2026 ర్యాంకర్స్కు ఒక చిన్న మనకు కార్డు ఇవ్వాల్సిందిగా మన చైర్పర్సన్ సమిల్ల వాణి గారిని, అదేవిధంగా మన కరస్పాండెంట్ సార్, అదేవిధంగా మన శ్రీనివాస్ సార్ గారిని, వలసాని శ్రీనివాస్ గారిని కోరుతున్నాము. సో ప్లీజ్ క్లాప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిచందన నీట్ 446 మార్క్స్ along with parents. గారిని సన్మానించాల్సిన మనకు